హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సో టుడే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం చెప్దామని చెప్పి ఐ థింక్ సో ఇది సండే స్కూల్ టీచర్స్కి యూజ్ఫుల్ అయ్యే వీడియో. సో ఇందులో నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైతే సండే స్కూల్ టీచర్స్గా ఉన్నారో అండ్ ఇంకా మేము సండే స్కూల్ పరిచర్య స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్న వారి కొరకు ఈ వీడియో. సో సండే స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ నెక్స్ట్ సండే స్కూల్ పరిచయం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను. సండే స్కూల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ షేరింగ్ బైబిల్ స్టోరీస్. సో ఇట్స్ షేపింగ్ యంగ్ హార్ట్స్ ఇంటూ టు నో అండ్ ఫాలో జీసస్. యాజ్ ఎ సండే స్కూల్ టీచర్ వీఆర్ నాట్ ఎంటర్టైనర్స్, వీఆర్ గార్డెనర్స్ టు ప్లాంటింగ్ ద సీడ్స్ ఆఫ్ ఫెయిత్. నేను ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తాను, అవి చూద్దాం. సో మెయిన్ పార్ట్లోకి వచ్చేసి ఒక ఫైవ్ థింగ్స్ మాట. ఒక 5 థింగ్స్ అనేది మనం కంపల్సరీ యాజ్ ఎ సండే స్కూల్ టీచర్స్గా మనం మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపేర్ స్పిరిచువల్లీ. మీరు లెసన్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. పిల్లలకి ఎలా చెప్పాలి, ఆ యొక్క హార్ట్ దేవుడు మీకు దయచేయాలని చెప్పేసి ఫస్ట్ ప్రేయర్ చేసుకోండి. దేవా, నేను పిల్లలకి బోధించబోతున్నాను, ఎలా బోధించాలో నేను నాతో ఉండి మాట్లాడని అని చెప్పి ఫస్ట్ ప్రార్థన చేయండి. తర్వాత ఆ యొక్క బైబిల్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేయండి. ఫస్ట్ ప్రిపేర్ యువర్ హార్ట్ అండ్ ప్రే. సో సెకండ్ పాయింట్ వచ్చేసి నో యువర్ చిల్డ్రన్. సో అందరి పిల్లలు ఒకలా ఉంటారని మనం చెప్పలేము. ఒకరు సిగ్గుపడుతుంటారు, ఇంకొకరు చాలా ఫన్గా ఉంటారు, ఇంకొకరు ఇంకా ప్రోయాక్టివ్గా ఉంటారు. సో మన చిల్డ్రన్స్ ఎలా ఉన్నారనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫన్గా ఉంటే మనం వాళ్ళకి పనులు చేస్తూ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒకలా ఉంటారని చెప్పేసి మనం అనుకోనక్కర్లేదు. బికాస్ ఒకరికి ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో ఫ్యామిలీ ఇష్యూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఏదైతే స్పిరిచువల్గా ప్రిపేర్ అయిన తర్వాత మీ చిల్డ్రన్స్ ఏ పొజిషన్లో ఉన్నారో ఫస్ట్ తెలుసుకోండి. థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మేక్ లెర్నింగ్ ఫన్. ఏదైతే మీరు నేర్పిస్తున్నారో అది ఫన్గా చేయండి. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు వాళ్ళు వింటారు, కానీ దీన్ని గుర్తించుకుంటారా అనేది అది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే మీరు ఇప్పుడు మీరు ఒక నోవా స్టోరీ చెప్తున్నారు, ఆ నోవా పడవ కట్టారు అలా అని చెప్పేసి, సో అది యాక్షన్ చేస్తూ చెప్పండి. ఇప్పుడు నేనే నోవాని, నేను ఒక పడవ కట్టాను, ఇలా యాక్షన్ చేస్తూ మీ సాంగ్స్ నేర్పిస్తూ ఇంకా యాక్షన్స్ అయితే ఏమైనా యాక్షన్స్ చెబుతూ అన్నీ క్రాఫ్ట్, డ్రాయింగ్స్, ఇది ప్రతిదీ మీరు చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా మీరు నార్మల్గా చెప్పేదానికన్నా ఇవన్నీ చూపిస్తూ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ రిమెంబర్ ఉండడానికి ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్, మీరు ఏదైతే లెసన్ చెప్తున్నారో ఆ లెసన్ మన రియల్ లైఫ్కి కనెక్ట్ చేసి చెప్పండి. డోంట్ సే గాడ్ ఈజ్ లవ్. సో ఎలా చెప్పాలంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎత్తుగా చెప్తుంది ఒకలా ఉంటుంది. అదే మీరు వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ చేస్తూ లేదా ఇంకొకరికి హెల్పింగ్ చేస్తూ లేదా ఇంకొకరు మనం క్షమించే మనకి ఇలా ఉంటుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళకి ఏదైతే రియల్ లైఫ్కి కనెక్ట్ చేస్తామో, సో మన మాటలు చెప్పేది ఒకలా ఉన్నా మనం చేసే ద్వారా అది ఇంకా మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది మాట చిల్డ్రన్స్కి. లాస్ట్ రివ్యూ అండ్ ఎంకరేజ్. సో మీరే ఏదైతే స్టోరీ చెప్పారో లేకపోతే ఏదైతే యాక్టివిటీ చేయించారో దాని నుంచి వాళ్ళకి క్వశ్చన్స్ అడిగి అరే ఇది చెప్పాను కదా, నేను చెప్పాను కదా, దీనికి ఆన్సర్ ఏంటి, స్టోరీ విన్నారు కదా, స్టోరీలో ఒకళ్ళని క్వశ్చన్ అడగండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే వాళ్ళకి ఒక స్టార్స్ ఇవ్వండి. స్టార్స్ అంటే నీకు ఇన్ని స్టార్స్ ఇస్తున్నాను, నెక్స్ట్ వీక్ అయి పెరిగితే అలా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అలా, లేకపోతే క్లాప్స్ కొట్టించారు. సో ఎవరైనా ఉన్నారంటే చిల్డ్రన్స్ని వాళ్ళు తప్పు చెప్పినా రైట్ చెప్పినా వాళ్ళని కనుక మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు ఇంకా బ్లెస్ అవుతారు. బికాజ్ ఎవ్రీ చిల్డ్రన్ ఈజ్ ఇంపార్టెంట్ టు గాడ్. ఆల్వేస్ ఎంకరేజ్ దమ్ బికాజ్ దే ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు సండే స్కూల్ ఎలా చెప్పాలి అన్న టిప్స్ గురించి తెలుసుకున్నారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే J127 చిల్డ్రన్ యూనివర్సిటీ. అంటే కొంతమంది సంఘాలు ఉన్న వాళ్ళు సండే స్కూల్ చెప్తుంటారు, కాకపోతే ఇంకా పరిచర్య చేయాలి, సండే స్కూల్ చిల్డ్రన్ మినిస్ట్రీ పరిచయం చేయాలని భారం కలిగి ఉన్న వాళ్ళకి ఉపయోగపడే ఒకటి చెప్తాను అన్నమాట, J127 చిల్డ్రన్ మినిస్ట్రీ. సో ఈ మినిస్ట్రీ ఏంటంటే వాళ్ళు 3 years కరికులం ప్రొవైడ్ చేస్తారు. 3 years కరికులం బుక్స్ వాళ్ళు
మనకి పంపిస్తారు అన్నమాట. అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ దెన్ వచ్చేసి ఇప్పుడు ఇయర్‌కి 365 డేస్. 365 డేస్‌లో 52 సండేస్ ఉంటాయన్నమాట. ఆ 52 సండేస్ సో అంటే మనం లెసన్స్ ఏమైనా చెప్పేటప్పుడు ఈరోజు ఏం లెసన్ చెప్పాలి, లేదా వచ్చే వారం ఏం లెసన్ చెప్పాలి, ఇలా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా ఇంకా మీరు వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తూ, గేమ్స్ చేపిస్తూ నేర్పించేలాగా వాళ్ళు ఒక కరికులం అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇది మొత్తం 3 ఇయర్స్ కలిపి ఉంటుంది. మీరు ఇయర్ తీసుకుంటే మొత్తం 52 వీక్స్‌కి 52 సండేస్‌కి మీరు ఆ లెసన్ యూజ్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మీకు టీచర్ గైడ్ ఒకటి ఇస్తారన్నమాట. టీచర్ గైడ్ అంటే పిల్లలకి ఎట్లా చెప్పాలి, మీరు ఏ పొజిషన్‌లో ఉండి ఆ పిల్లలకి చెప్పాలి, ఇలా ప్రతిదీ డీటెయిల్‌గా ఒక టీచర్ గైడ్‌లో. టీచర్ గైడ్ ఏంటంటే సండే స్కూల్ టీచర్‌కి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, వర్క్ బుక్స్ ఇస్తారు పిల్లలకి అన్నమాట. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి. అందులో మీరు లెసన్ చెప్పిన తర్వాత దాని నుంచి వాళ్ళకి కలరింగ్ కానీ, అక్కడ దేవుడు నన్ను ప్రేమించాను అన్న దగ్గర నన్నులో వాళ్ళ పేరు పెట్టి, లైక్ దేవుడు ద్రాక్షను ప్రేమించు, లైక్ ఇలాగా పిల్లలకి ఇంకా ఈజీ వేలో ఈ యొక్క కరికులం ఉంటుంది అన్నమాట. ఎక్స్చేంజింగ్ అనేది మనం ఈ కరికులం ద్వారా చూస్తుంటాము. సో ఇది మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, చాలా కష్టమవుతుంది అని చెప్పేసి మీరు అనుకోనక్కర్లేదు. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న స్లమ్స్ ఎక్కడ ఏ ఏరియా అయినా సరే మా టీం ఏదైతే ఉందో టీం వచ్చి మీకు మిమ్మల్ని అందరు టీచర్స్ మీరు చేయాల్సిన పని ఒకటే అన్నమాట. లైక్ ఒక ఏరియాలో ఎంతమంది సండే స్కూల్ టీచర్స్ ఉన్నారంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తే ఎవరైతే ఈ టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తారు. పిల్లలకి ఎలా చెప్పాలి, ఆ బుక్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు శాంపుల్ బుక్లెట్ ఇస్తారు. శాంపుల్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత అది మీరు పిల్లలతో చేపించి అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మీకు బుక్స్ పంపిస్తారన్నమాట. ఆ బుక్స్ మీరు 52 సండేస్ యూస్ఫుల్గా అవుతుంటాయి. అందులో ప్రతి ఒక్కటి ఉంటుంది. బైబిల్కి స్టోరీ ఉంటుంది, స్టోరీ తగ్గ యాక్టివిటీ ఉంటుంది, యాక్టివిటీ తర్వాత వాక్యం ఉంటుంది, వాక్యం తర్వాత పిల్లల చేత వర్క్ బుక్స్లో కలరింగ్ చేయించడం, ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. సో ఇది మీరు అనుకునేంత బడ్జెట్ పని కూడా ఉంది. దాంతోపాటు యాక్షన్ బైబిల్ అనేది మీకు ఒకటి ఇస్తారన్నమాట. యాక్షన్ బైబిల్ పెద్ద బైబిల్ అని ఉంటుంది. నేను వీడియోలో పోస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే లైక్ నేను ఇంకా పిల్లల్ని ఆధ్యాత్మికంగా బలపరచాల్సిన నాటి నుండి వాళ్ళ ఆత్మీయంగా ఎదగాలని చెప్పేసి మనం ఆశపడుతున్నట్లయితే మీరు వీడియో కింద నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ 727 ఏదైతే ఉందో మళ్ళీ అండ్ ఫ్రెండ్స్ పరిచయను సపోర్ట్ చేయడానికి, పిల్లల్ని ఇంకా మనం ఆత్మీయంగా పెంచడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఒక స్ట్రాంగ్గా యాజ్ అ టీచర్గా గ్రో అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఒక రియల్ చేంజ్ అనేది మన యొక్క సండే స్కూల్ మినిస్ట్రీలో కానీ పిల్లల్లో కానీ చూడాలనుకుంటే ప్లీజ్ కనెక్ట్ విత్ 727. సో మెంటరింగ్ టీచర్స్, హెల్పింగ్ టు చిల్డ్రన్, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ స్టైల్స్. సో ఇప్పటి వరకు మీరు విన్న అన్నింటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ఇంకా మీకు ఏమన్నా టిప్స్ కావాలన్నా, లేకపోతే ఈ కరికులం గురించి కావాలన్నా, ఎనీథింగ్ మీరు నాతో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో గాడ్ బ్లెస్ యూ.